పుర ప్రజలకు శివగాడి స్వాగతం. రాయలసీమ కూరల్లో కారం ఎక్కువ, శివగాడి వీడియోలో కామెడీ ఎక్కువ. కానీ వీడియోకి చేసే లేట్ మరీ ఎక్కువ అండ్ వాటికి వచ్చే వ్యూస్ లైక్స్ చాలా తక్కువ. ఈ రోజు నేను మీ అందరి కోసం నవ్వి కళ్ళల్లో నీళ్లు తెప్పించేసే కొన్ని సీన్స్ పట్టుకొచ్చాను అనమాట. సో అవేంటో చూడాలని ఉంది. May I have your attention please? May I have your attention please? అక్క, అసలు ముందు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న రౌడీని కొట్టి బయటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళావు. బయట ఉన్న రౌడీలను కొట్టాక ఇంకెటో వెళ్ళిపోకుండా పక్కనున్న మెట్లెక్కి జారుకుంటూ మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో దూకి ఆ ఫస్ట్ రౌడీ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? పారిపోవడం అనే పరీక్ష పెడితే కనీసం పాస్ మార్కులు కూడా రావు తెలుసా నీకు? చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ 4 రాళ్ళు వెనకేసుకోబోతున్నాను కాబట్టి ఒక నిమిషం నేను చెప్పేది ఏది నమ్మకండి అండ్ దయచేసి స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, మీ అందరికి వింజో గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు 100కి పైగా గేమ్స్ ఆడి మీ దగ్గర ఉండే 10 పర్క పోగొట్టుకోవచ్చు అనమాట. మీరు చేయాల్సిందల్లా వింజో మేనియాలోకి వెళ్ళి మీ ఫేవరెట్ గేమ్ ఆడి డబ్బులు దొబ్బెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను లూడో ఆడి మీకు చూపిస్తాను. ఇది చూపించమన్నారు కానీ నేను ఆడలేదు. ఇది గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నాతో పాటు ఇంకొక 3 మెంబర్స్ జాయిన్ అవుతారు అనమాట. అండ్ ఆ క్యాష్ డైరెక్ట్ గా నా వాలెట్ కి క్రెడిట్ అవుతుందని చెప్పమన్నారు కానీ మీకైతే రాదు. ఇప్పుడు నేను గెలుచుకున్న 90,000 కోట్లని నేను విత్డ్రా చేయబోతున్నాను. డన్. ఇందులో విత్డ్రా కూడా చాలా ఈజీ అంట. ఇందులో గెలుచుకున్న మనీని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆర్ యూపీఐ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంట. మీరు కూడా మీ ఫేవరెట్ గేమ్ ని ఇందులో ఉండే 100కి పైగా ఆప్షన్స్ లో ఆడి మీ దగ్గర ఉండే 10 పర్క పోగొట్టేసుకోండి. లూడో, క్యారమ్ అండ్ స్నేక్ అండ్ ల్యాడర్, వీటితో పాటు ఫ్రీ ఫైర్, BGMI లాంటి గేమ్స్ కూడా ఉన్నాయంట. అడిషనల్ గా ఇందులో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రిఫర్ చేసి ఈచ్ రిఫరల్ కి 25 రూపీస్ బోనస్ కూడా పొందొచ్చంట. ఈ రిఫరల్ లీడ్ బోర్డ్ లో టాప్ లో ఉండే వాళ్ళకి iPhone 16, థాయిలాండ్ ట్రిప్, కార్, ఇలా చాలా రివార్డ్స్ ఉన్నాయంట. అతిపెద్ద సొల్లిది. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ పైన క్లిక్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని డబ్బులు దొబ్బెట్టుకోవడంతో పాటు 550 రూపీస్ బోనస్ కూడా మీ వాలెట్ లోకి పొందొచ్చు అంటున్నారు. తర్వాతి సన్నివేశం హిందీ రాని వ్యూవర్స్ కి అర్థం అవ్వడం కోసం నేనే నా డబ్బా గొంతుతో డబ్బింగ్ చెప్పడం జరిగింది. గమనించగలరు. చూడు హీరోయిన్, నాకు కావాల్సిన డైరీ ఒక ప్రైవేట్ లాకర్ లో ఉంది. ఆ లాకర్ కి ఆ విలన్ గాడి మెడలో ఉంది. అది నాకు తీసుకొచ్చి ఇవ్వు. కీ తీసుకుంటాను, కానీ ఆ కీ నీకు ఎలా ఇవ్వాలి? వాడితో నువ్వు ఒక సాంగ్ కి డాన్స్ చేసి వాడు పడుకున్నాక వాడి మెడలో ఆ కీ తీసి కమోడ్ లో వేసి ఫ్లష్ చేసి బయట పైప్ లోంచి నేను తీసుకుంటా. అరే తింగర్ సచ్చినోడా, కమోడ్ లోంచి ఎందుకు? ఇప్పుడు ఆ కిటికీ దగ్గరికి వచ్చి నీతో సొల్లు కబుర్లు చెప్తుంది కదా, ఆ కీ కూడా అదే కిటికీ దగ్గరికి వచ్చి నీకు ఇస్తే సరిపోద్ది కదా. బొక్కలో ప్లాన్ ఒకటేసి షెర్లాక్ హోమ్స్ లా బిల్డప్ ఇస్తున్నావు. సర్లే. తర్వాత హీరోయిన్ విలన్ తో 1/2 కిలో రొమాన్స్ చేసి కీ దొబ్బేసి కమోడ్ లేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత రాబోయే సన్నివేశం చూడాలంటే కళ్ళు కాంక్రీట్ తో, గుండె గుండ్రాయితో చేసింది అయి ఉండాలి. అంకులు, నీకు ఆ కీ చాలా అవసరం అని నాకు అర్థమైంది. కానీ ఎంత అవసరమైతే మాత్రం కమోడ్ లోంచి వచ్చిన దాన్ని కూడా కిస్ చేయాలా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీరు బావిలో ఈత కొట్టడం చూసుంటారు, చెరువులో ఈత కొట్టడం చూసుంటారు, సముద్రంలో ఈత కొట్టడం చూసుంటారు. కానీ మంటల్లో కూడా ఈత కొట్టచ్చని మరియు కొంతమంది హిందీ యాక్టర్స్ వాటర్ ప్రూఫ్, గ్రావిటీ ప్రూఫే కాకుండా ఫైర్ ప్రూఫ్ కూడా అని ఈ వీడియో చూసాకే అర్థమైంది. కాదన్నా, అవి మంటలు అనుకున్నావు, నీ ఇంటి వెనకాల ఉండే స్విమ్మింగ్ పూల్ అనుకున్నావు, అలా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు మంటల్లో. వెళ్ళావు, బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఆ మంటల్లోంచి వెళ్ళేటప్పుడు మన నెత్తి మీద వచ్చు, మొహం మీద చర్మం అని ఇలా చాలా కాలుతాయి కదా. అలా కాకుండా ఏదో దీవాళికి కాకరపువ్వొత్తు కాస్త దగ్గర నుంచి కాల్చినట్టు చొక్కా మీద 4 బొక్కలు పెట్టుకుంటే సరిపోద్దా? ఒకటి గుర్తుంచుకో అన్నా, అది మంటరా సొంట. ఆయన మెల్ల ఫీల్ అయిపోయి మంటల్లోకి వెళ్తే తందూరి మెల్ల బయటకు వస్తావు. ఓపెన్ చేస్తే వీళ్ళ వెనకాల గూండాలు పడుతూ ఉంటారు. అప్పుడు అంకుల్ ఈవిడ మాటలు గూండాలు వినకుండా ఉండాలని మాట్లాడకుండా నోరు నొక్కేస్తాడు. కానీ శాంతి, శాంతి, ఇక हो गई. ఏ శాంతి,
అంకులు ఆవిడికి సైలెంట్ గా ఉండమని చెప్పున్నా సరిపోయేది, లేదా ఆవిడ నోరు మాత్రం మూసున్నా సరిపోయేది. ఏదో ఆషాఢం ఆఫర్లో నోరు మూస్తే ముక్కు ఫ్రీ అన్నట్టు ముక్కు కూడా మూసేసి చంపేశావు కదా అంకులు. ఈ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ముందే తన లవర్ ఫోటో కాల్ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి కదా, ఈవిడ చూడండి. సరే, ఈ ఎక్స్ప్రెషన్ పక్కన పెడితే తర్వాత సన్నివేశం సులభ్ కాంప్లెక్స్ లో వచ్చే స్మెల్ లా ఉంటుంది. అక్క ఇప్పుడు ఆ ఫోటో కడుపులోకి పంపించేసా అని ఆనందపడినా పొద్దున్నే కమోడ్లోకి పోవాల్సిందే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? రాజా, అసలు ఆ సుమో నుంచి బయటికి దిగి ఆ ట్రైన్ కిందకి ఎందుకు వెళ్ళావు? ఇది పాత సినిమా కాబట్టి అప్పట్లో ట్రైన్ కమోడ్ కన్నాలన్నీ డైరెక్ట్ ట్రాక్ పైకి ఉండేవి. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఆ ట్రైన్ లో ఏ ఒక్కడు టాయిలెట్ లో ఉన్నా మొత్తం పావనం అయిపోతావు. అది పక్కన పెడితే అంతా చేసి అవతలకి వెళ్ళి ఏం చేసావు? ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆ సుమో వచ్చిన తర్వాత అదే సుమో ఎక్కి మళ్ళీ వెళ్ళావు. ఇదేదో ముందు నుంచి దాంట్లోనే కూర్చుంటే సరిపోద్ది కదా. గురుజీ, మన బోని మామ తోపు తురుము అంటున్న హిందీ సినిమాలు ఇవే కదా? నైస్ నైస్ గురుజీ. సరే గానీ ఇంతకీ బోని మామ ఎప్పుడు అయ్యారా? దేవరా రిలీజ్ తర్వాత అయ్యారులే గురుజీ. నాకు ఈ సినిమాల్లో విలన్లు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. హీరో దూరంగా ఉన్నప్పుడేమో గన్తో షూట్ చేస్తారు, ఒక్క బుల్లెట్ కూడా తగలదు. దగ్గరగా ఉన్నప్పుడేమో గన్తో షూట్ చేయడం అనేసి కొడతారు. అదేంటో, ఒకవేళ దగ్గరగా ఉన్నప్పుడు షూట్ చేసినా ఆ బుల్లెట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తూ అయితే చెయ్యికి లేకపోతే కాలికి తగులుతుంది. కానీ విలన్ ని మాత్రం ఇలా చున్ని కూడా చంపేయగలదు అనమాట. ఇలా అయితే ఇప్పుడే అందిన తాజా వార్త. నరకంలో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన న్యూటన్ ఆల్రెడీ చనిపోయి ఉండడం వల్ల కుదరదని చెప్పిన యముడు. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో చాలా లేట్ అయిందని అర్థమైంది. నా కమెంట్ సెక్షన్లోనే కాకుండా రీసెంట్గా పొట్లకాయ అనే ఒక ఛానల్లో కామెడీ సిరీస్ ఒకటి చేశా, దాంట్లో కూడా గట్టిగానే వేసుకున్నారు. సో మీ అందరికీ సారీ. లేట్ ఎందుకైందో చెప్పుకోలేను, కానీ ఇకపైన మాత్రం లేట్ అవ్వదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ ఎంటర్టైన్మెంట్ పెంచడం కోసం ఒక సిరీస్ కూడా రాస్తున్నా. సో ఇకపైన ఖచ్చితంగా వీక్లీ ఒక వీడియో వస్తుంది. మిస్ అయితే ఆ వీక్ లైవ్కి వస్తా, గట్టిగా వేసుకోండి లైవ్లోనే. అండ్ నేను చెప్పిన ఆ కామెడీ సిరీస్ ఒకవేళ చూడాలనుకుంటే యూట్యూబ్లో పొట్లకాయ అని చెప్పి సర్చ్ చేసి చూడండి, లేదు అంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకా లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ లాస్ట్లో ఈ బర్రె గొంతుకి సారీ, కొంచెం కాఫ్ వల్ల గొంతు పట్టేసింది.